Hi friends, welcome to my channel. Homi Baba Center for Science Education, Tata Institute of Fundamental Research, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ మనం ఒకసారి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 03/2025. ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి ముంబైలో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉండబోతుంది. అయితే పోస్ట్ మనం చూసుకుంటే సైంటిఫిక్ ఆఫీసర్ ఒక పోస్టు మనకి యూఆర్కి అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 28 సంవత్సరాల లోపు అప్లై చేసుకోగలరు. పే లెవెల్ 10 అయితే రావడం జరుగుతుంది. టోటల్ మనకి మంత్లీ శాలరీ వచ్చేసరికి 1,14,945 రూపాయలు మనకి శాలరీ అయితే రాబోతుంది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బి వచ్చేసరికి మనకి ఒక పోస్ట్ ఓబీసీకి అయితే మనకి ఉండడం జరిగింది. సో ఓబీసీకి మనకి 31 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. దీనికి పే లెవెల్ మనకి 6 ఇవ్వడం జరుగుతుంది. మనకి మంత్లీ శాలరీ వచ్చేసరికి 71,070 రూపాయలు మనకి శాలరీ మంత్లీ రాబోతుంది. అలాగే వర్క్ అసిస్టెంట్ మన టెక్నికల్ చూసుకుంటే ఒక పోస్ట్ యూఆర్కి అయితే ఉండడం జరిగింది. వయసు వచ్చేసరికి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో శాలరీ మనం చూసుకుంటే 35,393 రూపాయలు మీకు మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. మన క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. సైంటిఫిక్ ఆఫీసర్ సి మనం చూసుకుంటే ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయితే ఉండడం జరిగింది. దీనికి మనకి ఫుల్ టైమ్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ప్లస్ 60% మార్క్స్తో మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు ఫుల్ టైమ్ మాస్టర్ డిగ్రీ చేసుకుంటే పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. లేదా ఎవరైతే బీఈ బీటెక్ 60% మార్క్స్తోని కంప్యూటర్ సైన్స్ కానీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసి ఉన్నారో దాంతోపాటుగా 3 years మీకు ఎక్స్పీరియన్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. వయసు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. ఎందుకంటే ఒకటే పోస్ట్ యూఆర్కి ఉంది కాబట్టి ఎటువంటి రిలాక్సేషన్ మీకు ఇక్కడ ఉండదు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే దీనికి వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఒక పోస్ట్ అయితే మనకి ఓబీసీ ఉండడం జరిగింది. దీనికి మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్తోని మీకు గ్రాడ్యుయేషన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ యూజ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ లైబ్రరీ ఆఫ్ ఏ రీసెర్చ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోగలరు. దీనికి వయసు వచ్చేసరికి 31 సంవత్సరాల లోపు మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే రిటర్న్ టెస్ట్ దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ రెండు అయితే మనకి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 10th క్లాస్ మీద వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ అయితే ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్కి అయితే ఉండడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 10th క్లాస్ లేదా దానికి ఈక్వలెంట్ ఏదైనా ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. కానీ దాంతో పాటుగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ మీకు సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఆర్గనైజేషన్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 28 years. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ మనం చూసుకుంటే ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నేను లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ పోస్టింగ్ మీకు ముంబైలో అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు సర్వీస్ రిక్వైర్మెంట్ డిపెండ్ అయ్యి మీకు ట్రాన్స్ఫర్స్ కూడా మీకు ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అపాయింట్మెంట్ మన సీరియల్ నెంబర్ 1 సైంటిఫిక్ ఆఫీసర్ అలాగే సీరియల్ నెంబర్ 2 సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఏదైతే ఉందో వాళ్ళు ఇనిషియల్గా మీకు 3 years మీద మీకు నోటిఫికేషన్లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ 3 yearsలో మీకు 1 year ప్రొబేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 years తర్వాత మీ పెర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ మనం చూసుకుంటే ఆఫ్టర్ 3 years విల్ సబ్జెక్ట్ టు రిజల్ట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ రివ్యూ అండ్ పెర్ఫార్మెన్స్ మీ పెర్ఫార్మెన్స్ చూసి మీకు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పర్మనెంట్ చేసిన తర్వాత అప్ టు మీకు 60 years వరకు మీకు సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా. సో మెయిన్ టాపిక్స్ మాత్రం నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టమ్ మీద మీకు ఎన్పిఎస్ అయితే కూడా కవర్ అయితే అవుతుంది. అలాగే ఎవరైతే జనరల్ కేటగిరీ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూడి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు ఏజ్ లిమిట్ 28 లోపు ఉంటే మాత్రం మీరు జనరల్ కేటగిరీ పోస్టులు కూడా అప్లై చేసుకోగలరు. జనరల్ ఓన్లీ జనరల్కే కాదు అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏజ్ లిమిట్ మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. అప్లికేషన్ మేము ఆల్రెడీ చూసుకుంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు 2 clauses అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఒక ఓబీసీకి ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఎవరైతే ఓబీసీ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ clause 1 అండ్ clause 2 ఇక్కడ చూసుకుంటే దోస్ హు ఆర్ అప్లయింగ్ అండర్ clause 1 అండ్ clause 2 అబవ్ మస్ట్ బి డౌన్లోడ్. మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి రిమైనింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అయితే మీకు
స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 8లో మనం క్లాజ్ 1 క్లాజ్ 2 తీసుకుంటే దోస్ హు ఆర్ అప్లయింగ్ అండర్ clause 1 and clause 2 above must be download the copy of the application submitted on online and forward to by postal service along with necessary documents. You must write the post applied for the advertisement number on the envelope where submission of. సో ఏదైతే మీరు ఈ క్లాస్ 1 అండ్ క్లాస్ 2లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ప్రింట్ తీసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి, మీరు ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి లేదంటే మీకు రిలాక్సేషన్ ఉంటే ఓబీసీ సర్టిఫికేట్ అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఎన్వలప్ మీద అడ్వర్టైజ్మెంట్ నెంబరు, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ పేరు అన్నీ రాసి మీరు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ డేట్ మనం చూసుకుంటే జూలై 11 వరకు మీరు అప్లై అయితే చేసుకోగలరు. అలాగే జూలై 11 లోపే మీరు ఎవరైతే క్లాజ్ 1 క్లాజ్ 2 ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు కూడా మీరు స్పీడ్ పోస్ట్ అయితే జూలై 11 లోపు మీకు అక్కడ రీచ్ అవ్వాలి. ఇక్కడ మనకి చూసుకుంటే అడ్రస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్ హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ TIFR ముంబైకి మనకి అప్లికేషన్ అయితే జూలై 11 లోపు మనకి రీచ్ అవ్వాలి. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ఇది వచ్చేసరికి ఓన్లీ క్లాజ్ 1 and 2 ఎవరైతే క్లాజ్ 1 and 2 ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి మాత్రమే, రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ టాపిక్స్ మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో, ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే సీరియల్ నెంబర్ 1 పోస్ట్ ఏదైతే సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్ ఉందో వాళ్ళకి ఇక్కడ మీకు ట్రైన్ ఫేర్ కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సైంటిఫిక్ సీరియల్ నెంబర్ 2 పోస్ట్కి అయితే అటెండ్ అవుతున్నారో వాళ్ళకు కూడా వీళ్ళు ట్రైన్ ఫేర్ అయితే మీరు ఎగ్జామ్కి, రిటర్న్ టెస్ట్కి లేదా పర్సనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీకు ట్రైన్ ఫేర్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు టికెట్ చేసుకునే ముందు ఇక్కడ వాళ్ళు కొన్ని వెబ్సైట్స్ అయితే వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో మాత్రమే మీరు ఇక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటే మీకు అట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు టికెట్ ఫేర్ కూడా. సో ఇది TIFRకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.